అనంతపురం జిల్లా కుత్తి మండలం తొరకపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళను హరిబాబు అనే వ్యక్తి బెదిరించి వివాహం చేసుకుని ఇప్పుడు నువ్వెవరో సంబంధం లేదని చెప్పి మహిళను అన్యాయం చేశాడు. గతంలో కూడా వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసుకుని విడిపోయారు. మళ్లీ హరిబాబు అనే వ్యక్తి విజయలక్ష్మి బెదిరించి వివాహం చేసుకుని హరిబాబు తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల విజయలక్ష్మి మళ్లీ అన్యాయం చేశాడు. బాధితులు నాకు న్యాయం చేయండి అని చెప్పి మీడియా ముందుకొచ్చారు. సంబంధిత అధికారులు నాకు న్యాయం చేయాలని చెప్పి విజయలక్ష్మి కోరారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొరకపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఎన్పియు న్యూస్కు సంప్రదించగా ఈరోజు ఆమెను వివరణ కొట్టడానికి వచ్చాము. చెప్పండి మా, మీ పేరు ఏం పేరుమా? ఏమ్మా, ఏం జరిగిందమ్మా మీ సమస్య ఏమి? 4 years నుండి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను సార్. అబ్బాయి పేరుమా? హరిబాబు సార్, నగదాని హరిబాబు. ఎక్కడ, ఆ ఊరు మా మీది? తిరుకపల్లి సార్. తిరుకపల్లి. సమస్య ఏమ్మా? 4 years లవ్లో ఉన్నాను సార్. 2 years బయట ఉన్నాను సార్. బయట ఉంటే తను ఇప్పుడు మళ్ళీ గొడవ ఇక్కడ పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగిన తర్వాత ఇద్దరం విడిపోయినాం సార్. విడిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. మళ్ళీ తను వచ్చి పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పి పెళ్లి చేసుకోకుంటే బ్లాక్ మెయిల్ చేసినారు సార్. ఫోటోలు ఇట్లా పెడతాను అట్లా పెడతాను, రాకపోతే పెళ్లి చేసుకోకపోతే అని చెప్పినారు సార్. మిమ్మల్ని అంటే 2 years మీరు బయట ఉన్నప్పుడు పెళ్లి కాకుండానే బయట ఉన్నారా? పెళ్లి చేసుకోకుండానే బయట ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇంట్లో గొడవ జరిగింది సార్. గొడవ జరిగి ఇంట్లో తీసుకొని వచ్చేసినాం సార్. 31 అంటే మార్చి 31. మీ ఇంట్లోనో వాళ్ళ ఇంట్లోనో గొడవ జరిగింది? మా ఇంట్లో సార్. మీ ఇంట్లో గొడవ జరిగింది. తను మా ఇంట్లోకి రావడానికి మా వాళ్ళు చూసి కొట్టడం జరిగింది సార్. తను ఇది ఎందుకు పెళ్లి చేసుకున్నాం రాని తీసుకొని వచ్చినాం. మిమ్మల్ని పిలుచుకొచ్చినారు ఎక్కడ? తురకపల్లి నుంచి. తిరుపతి నుంచి తీసుకొని వచ్చి 4 రోజులు లాడ్జ్లో పెట్టారు సార్. పామిడి లాడ్జ్లో పెట్టండి మిమ్మల్ని. లాడ్జ్లో ఉన్నట్టు ప్రూఫ్ ఏమన్నా చెప్పండి. ఏముంది మా ప్రూఫ్? అక్కడ ఉన్నట్టు సాయి కృపా లాడ్జ్లో ఉన్నారు మీరు 4 days. తర్వాత ఏం జరిగింది? 4 days ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవాలని అడిగితే సరే చేసుకున్నాం రా అని మార్నింగ్ పిలుచుకొని వచ్చింది సార్. 4వ తేదీ నన్ను బస్ స్టాండ్ దగ్గర వదిలేసి తను వెళ్ళిపోయినాడు సార్. ఎక్కడికి? మీ ఊరికి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళినాడో తెలియదు సార్. కనిపించకుండా వెళ్ళినాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్టేషన్ దగ్గరకు వస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు, బుద్ధి పోలీస్ శాఖ వాళ్ళు తీసుకోకపోతే నేను వెళ్ళినాను సార్. మళ్ళీ ఇంటికి ఈవినింగ్ రమ్మన్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు కనిపించినాడు సార్. తను కనిపిస్తే లేదు నేను ఫోన్ ఇంకా నేను వదిలేసి నువ్వే కావాలి అది అని చెప్పినా సార్. చెప్పింటే అప్పుడు 6 o'clock అప్పుడు కొత్తపేట దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఉంది సార్. ఆంజనేయ స్వామి గుడి అక్కడ తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు సార్. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. డేట్ ఎప్పుడు? 4వ తేదీ. 4వ తేదీ సాయంత్రం. తర్వాత ఏం జరిగింది? నైట్ ఇంటికి తీసుకెళ్ళినాడు సార్. వాళ్ళ ఇంటికి వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి సార్. 2 ఉంటే వాళ్ళ ఇంట్లో కాకుండా ఇంకొక ఇంట్లో పెట్టినాడు సార్. పొద్దున ఆ రోజు నైట్ అంతా ఉన్నాము. మార్నింగ్ వాళ్ళ నాన్న వచ్చి నన్ను కొట్టి బయటకు తరిమేసింది. హరిబాబు మిమ్మల్ని ఎందుకు కొట్టాడు? మా ఇంట్లో రావద్దు అది ఇది అని చెప్పి ఆడమే సాగుకో అని చెప్పి మిమ్మల్ని చేసుకున్నారు. తర్వాత మీరు ఆయన మీద కూడా ఫిర్యాదు ఇచ్చినారా? గుత్తి పోలీస్ శాఖ ఏం వాళ్ళు సిఐ గారు ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోవడం లేదు. అందుకు నన్ను ఈరోజు కన్సల్ట్ అయ్యారు. బాధిరాలు ఈరోజు ఎన్టీవీ న్యూస్ ఛానల్ని సంప్రదించగా సంబంధిత ఈ పోలీస్ శాఖ అధికారులు ఒక మహిళకు అన్యాయం జరుగుతున్నా కూడా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దయచేసి ఇలాంటి మహిళలకు ఎలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి మన గుత్తి పోలీస్ శాఖ వాళ్ళు గ్రహించి ఈమె వెంటనే ఈమె ఫిర్యాదును తీసుకొని ఈమె న్యాయం చేయాలని చెప్పి ఎన్టీవీ న్యూస్ తరఫున కోరుతున్నాను.